ఉన్నారు? ఇవాళ మా కిచెన్లో చూసారా ఏం జరుగుతుందో? నేను కిచెన్లోకి వాళ్ళని అలో చేయట్లేదని చెప్పి వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని కిచెన్లోకి వచ్చారనమాట. ఏం చేస్తున్నారో అంటే నేను వచ్చినట్టు వాళ్ళకి తెలియదు. నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారా అని. ఏమీ లేదండి, ఇవాళ వాళ్ళు పిజ్జా చేస్తామని చెప్పి వచ్చారు. పిజ్జా ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట ఇక్కడ. యాక్చువల్గా వీళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే మా పెద్ద అబ్బాయికి ఇయర్ 7 మొత్తము హోల్ ఇయర్ అంతా బేకింగ్ క్లాసెస్ ఉండేవి. సో ఆ బేకింగ్ క్లాసెస్లో వాడికి ఐడియా ఉందన్నమాట, బేకింగ్ ఎలా చేయాలి అది ఇది. బట్ ఎప్పుడు చేసేవాడు కాదు. ఎప్పుడైనా మేము అడిగితే కూడా ఇయర్ 7లోను అంత బేకింగ్ చేసే ఎప్పుడు ఏది ఇంట్లో చేయేంటి చూపించేవేంటి అంటే కూడా ఏం ఇంట్లో అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు చేసేవాడు కాదు. బట్ ఇప్పుడు మాత్రం టైం దొరికింది కదా ఈ లాక్డౌన్ టైంలో. అంటే ఇష్టం అనమాట, చేయాలని ఇష్టం ఉండేది. బట్ వాడికి స్టడీస్ వల్ల టైం కుదిరేది కాదు. ఇప్పుడు నేను కేక్ బేక్ చేసినప్పుడు దానిపైన విప్ క్రీమ్తో అది విప్ క్రీమ్ వాడి చేసేసి దాన్ని డిజైన్ చేసేవాడు అనమాట. అది అప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే చేసాడు. ఆ తర్వాత బ్రెడ్ పిజ్జా ఇలాంటివి అయితే చేస్తాడు చిన్న చిన్నవి. బట్ ఇది ఎక్కువ ప్రాసెసింగ్ టైం ఎక్కువ కదా. సో ఎప్పుడు బయట నుంచి కొనడమే కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. సో ఇవాళ మాత్రం ఇంట్లో ఈ లాక్డౌన్ టైంలో టైం బాగా దొరికింది కదా. సో వాళ్ళకి ఏంటంటే మేము బయట నుంచి కూడా ఏమీ బేకరీ ఐటమ్స్ అవి కొనట్లేదు కదా. సో అలా మిస్ అవుతున్నట్టున్నారు. ఇంట్లో మేమే చేస్తామని చెప్పి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు స్కూల్లో. ఆ లిస్ట్లో అంత మెజర్మెంట్ అంతా ఉంటుంది, ఏదేది ఎంత క్వాంటిటీ తీసుకురావాలి అని. సో అకార్డింగ్ టు దట్ నేను ప్యాక్ చేసి పంపించేదాన్ని స్కూల్కి. సో అలా వాళ్ళ క్లాసెస్ అయ్యేవి. దాంట్లో అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి టేస్ట్ చూపించేవాడు అనమాట, ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు చేసినవన్నీ. అలా ఐడియా ఉంది బేకింగ్ పైన అయితే. సో ఇవాళ అయితే స్టార్ట్ చేశారు. చూద్దాం ఎలా వస్తాయో అనుకున్నాను. బట్ బాగానే చేస్తున్నారు మొత్తానికైతే. ప్రిపరేషన్ అంతా డో ప్రిపేరింగ్ మాత్రం నేనే చేసి ఇచ్చాను, వాళ్ళకి రాలేదు రోలింగ్ చేయడం అదొక్కటి తప్ప ఇంకా మిగతాదంతా వాళ్ళే చేసేసారనమాట. అలా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్కూల్స్లో కుకింగ్ అనేది కూడా స్టడీస్లో ఒక పార్ట్ లాగా కుకింగ్ని కూడా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలా మా పెద్ద అబ్బాయికి అయితే వచ్చింది. మా చిన్నవాడికి ఎలా అంటారా, ఇయర్ 5లో క్రియేటివ్ రైటింగ్ అనేది ఒకటి ఉండేది పార్ట్ ఇంగ్లీష్లో. క్రియేటివ్ రైటింగ్ అంటే ఓన్ వర్డ్స్తో క్రియేటివ్గా ఒక స్టోరీ రాయడం అనమాట. అందులో డిఫరెంట్గా సిమిలీస్ సంథింగ్ అన్నీ యూస్ చేసి దానికి మార్క్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో దాంట్లో రెసిపీ అయ్యి కూడా దాని గురించి కూడా ఇచ్చేవాళ్ళు అనమాట క్వశ్చన్స్. అది ఎలా చేయాలి ఆ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అలా నేర్చుకున్నాడు అనమాట. మీకు ఈ స్టోరీ అంతా చెప్పేసి బోర్ కొట్టించినట్టున్నాను. సో మీకు ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేశారో చెప్తాను. ఫస్ట్ వాళ్ళు డో ప్రిపేర్ చేసుకున్నారు కదా. డో కూడా ఏంటంటే ఆల్ పర్పస్ ఫ్లోర్, తర్వాత పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వాటర్ మిక్స్ చేశారు. ఆ తర్వాత 2 లేయర్స్గా చేసుకోవాలన్నమాట. డోని చపాతీలాగా రుద్దాలి. ఫస్ట్ కింద బేస్ ఒక లేయర్, తర్వాత దానిపైన ఇంకో లేయర్. ఆ పైన లేయర్కి హోల్స్ పెట్టాలి. ఇట్లా అంతా చుట్టూ ఫోల్డ్ చేసేసి పెట్టిన తర్వాత ఆ పైన లేయర్లో నుంచి హోల్స్ పెడతాం కదా, సాస్ వేసినప్పుడు టమాటో సాస్ అది కింద లేయర్లోకి వెళ్తుంది. అదనమాట ప్రాసెస్. ఆ తర్వాత దానిపైన టాపింగ్స్ టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, తర్వాత జలపనో, పెప్పర్ అండ్ చీజ్, ఇవన్నీ టాపింగ్స్ మనకి ఇష్టమైన టాపింగ్స్ వేసేసుకోవచ్చు. అలా వేసేసారు. వేసేసి ఇంకా ఓవెన్ని 20 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత 10 మినిట్స్ మళ్ళీ ప్రీహీట్ చేస్తారు కదా, పెట్టిన తర్వాత మళ్ళీ రెడీ అయిన పిజ్జాని లోపల పెట్టిన తర్వాత ప్లేస్ చేసిన తర్వాత 10 మినిట్స్ మళ్ళీ హీట్ చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 3 పిజ్జాస్ రెడీ అవుతున్నాయి. 10 మినిట్స్లోనే అయిపోయాయి, ఎందుకంటే బేస్ అంతా మనం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో రెడీ అయిపోతున్నాయండి, చూసారా, యమ్మీ యమ్మీ పిజ్జాస్ రెడీ నౌ. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. హోమ్ మేడ్ బయట కొనుక్కొని వచ్చుకుంటాం కదా, అవి ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉన్నాయి. ఇంకా హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకోవడము. మొత్తానికైతే చేసి సక్సెస్ అయ్యారు. ఇవి పిజ్జాస్ ఫస్ట్ టైం చేసినా కూడా.
సో మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది ఇంట్లో మనం చేసుకోవడము. అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఈ టైంలో మనకి ఎక్కువ టైం ఉంది కాబట్టి, ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూసారా, మా చిన్నవాడికి హెయిర్ కట్ కావాలని ఒకటే అడుగుతూ ఉన్నాడు. అందరూ చూస్తున్నాడు అనమాట. అక్కడెక్కడ చూసేసి ఐ వాంట్ హెయిర్ కట్ అని చెప్పి ఒకటే నచ్చపెడుతుంటే, ఇంకా సరే నేను కూడా ట్రై చేశాను. ఆ, ఓకే, నాట్ బ్యాడ్ అండి, బాగానే వచ్చింది. ఫస్ట్ నేను ఏంటంటే, మనకెప్పుడు అలవాటు ఉండదు కదా, కొంచెం కష్టమే చేయడము. అవి తీసుకోవడము మనం చూసినట్టు ఈజీగా చేయాలంటే కొంచెం హార్డే అనిపించింది. బట్ ట్రై చేశాను, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది రిజల్ట్ మాత్రం. ఫస్ట్ ఏమో చెయ్యి చెయ్యి అన్నాడు. తర్వాత ఏమో అక్కడ టబ్లో కూర్చున్న తర్వాత అటు తిరగడు ఇటు తిరగడు. వాడే చేసుకుంటా అని చెప్పడము కొంచెం ట్రబుల్ ఇచ్చాడు. స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం అంటే కోఆపరేట్ చేయలేదు సరిగ్గా. కొంచెం భయం పెట్టేసి సరిగ్గా కూర్చోమని చెప్తే అలా కూర్చొని ఆ మాత్రం ఉన్నాడనమాట. చేశా. కిందనేమో కింద నుంచి ట్రిమ్మర్ ఉంటుంది కదా, దాంతో ట్రిమ్ చేశాను. ఫస్ట్ ఏమో కొంచెం లైట్గా అట్లా కూమ్ పెట్టేసి కట్ చేసా. ఆ తర్వాత ట్రిమ్మర్తో చేసేసాను అనమాట పై వరకు ఇలా అని. మా హస్బెండ్ కూడా చెప్పారు కొంచెం కింది నుంచి చెయ్యంటే సరే. సో లాస్ట్కి అయితే ఇలా వచ్చింది చూసారా. 1-2 డేస్ ఏమంత అనిపించలేదు, బాగా అనిపించలేదు. కానీ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత చూస్తే కనుక అసలు బయట చేసినట్టే, హెడ్ బాత్ చేసిన తర్వాత చూస్తే కనుక ఎక్కడో బయట చేయించుకున్నట్టు ఉందన్నమాట. మష్రూమ్ కట్ వచ్చింది అయితే మేము చేయడం. యాక్చువల్గా మేము ఏదో చేద్దాం అనుకున్నాం, బట్ అది మాత్రం ఇట్ ఈస్ టర్న్ అవుట్ లైక్ ఏ మష్రూమ్ హెయిర్ కట్, డిప్ప కటింగ్ అంటారు కదా, అలా వచ్చింది. ఇక్కడేమో నేను ఆ, గన్సుగడ్డలు అంటారు కదా, ఇండియాలో శివరాత్రికి తింటారు కదా. సో అవి ఎప్పటి నుంచో కవర్లో ఉంటే వాటిని బేక్ చేశాను. అయితే మా హస్బెండ్ ఉండేసి, నేను యాక్చువల్గా అయితే ఎప్పుడు డ్రైవి అట్లా పెట్టేస్తాను. మా హస్బెండ్ ఏమో కొంచెం దానిపైన ఆయిల్ వేసారనమాట. ఆయిల్ వేయకపోతేనే బాగుంటాయి అవి యాక్చువల్గా. ఆయనేమో ఆయిల్ వేసారు. సో ఇలా వచ్చాయి. బట్ ఆయిల్ వేసుకోకపోతే చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయి, ఈజీగా మనం టేస్టీగా ఉంటాయి చిప్స్ లాగా. యాక్చువల్గా మనం వాటర్లో ఉడకబెట్టి అలా చేస్తాం కదా, దానికంటే ఇలా గ్రిల్లో పెట్టుకుని చేసుకుంటే ఆయిల్ ఏమి వేయకుండా జస్ట్ ప్లెయిన్గా పెట్టి చేస్తే చాలా బాగుంటాయి. ఇక్కడ ఆయిల్ వేసారు, ఆయిల్ కూడా ఎక్కువ వేసారు చెప్పాలంటే. సో ఆయిల్ వేసుకోకుండా చేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే మనం వాటర్లో వేసి అవి ఉడికించి బాయిల్ చేస్తా, దానికంటే కూడా ఇలా గ్రిల్ చేసుకొని పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సీ యూ సూన్. త్వరలో మరో వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్.